ఎందుకని ఎంతో శ్రమ పడుతున్నాయి, ఎంతో కష్టపడుతున్నాయి. సమస్తనంలో పశువులారా, జంతువులారా వాళ్ళకి ఇస్తున్నాడు దేవుడు. పశువులకు ఇస్తున్నాడు, పక్షులకు ఇస్తున్నాడు. దేవుని స్తుతించాలి. పక్షుసూడి వచ్చి ఆహారం పిల్లలు చూసుకుంటుంది. భార్య పక్షి కూడా అలాగెళ్తుంది, ఒకరితో ఒక పాలు పంచుకుంటున్నాయి. భార్య కష్టపడుతుంది, భర్త కష్టపడుతున్నారు. ఎందుకని ఈ చిన్న పక్షులు మనం జీవించాలని, ఒక నిండి గృహం నిర్మించుకోవాలని పక్షులు కనపడుతున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? కష్టపడలేని భార్య, కష్టపడలేని భర్త కష్టాలు తెచ్చుకుంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కష్టపడ్డావా? విజయం నీదే. సహోదరి, కష్టపడుతున్నావా? విజయం నీదే. సహోదరుడా, కష్టపడుతున్నావా? అది విజయం నీదే. కష్టపడండి. ఆకాశం పక్షులు దేవుడు ఇచ్చాడు, అవి కష్టపడుతున్నాయి. కష్టపడండి. నువ్వు కష్టాలు తెచ్చుకో. కష్టపడలేని నువ్వు ఇంట్లో ఉంటే నష్టాలు తెచ్చుకుంటావు, కుంగిపోతావు. శోధనలు వచ్చేస్తాయి, బాధలు వచ్చేస్తాయి, ఇరుగులు వచ్చేస్తాయి. ఆయన అంటున్నాడు, కుంగిని ఏడాలని లేవలెత్తిన వాడని